రాజకీయాలు అన్నాక గెలుచుడు ఓడిపోవుడు సహజం. 5 ఏళ్లకోసారి అధికారం అటు ఇటు అవుతుంటది. పబ్లిక్ కు మంచి చేస్తే కడుపులో పెట్టుకుంటారు, చేయకపోతే ఇంటికి తోలిస్తారు. అయితే గెలిచినా ఓడినా లీడర్లు అయితే మళ్ళోసారి చూసుకుందాం అన్నట్టే ముంగటికి పోతుంటారు. అట్లనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ కూడా ఎట్లెట్ల ముంగటికి పోవాలో ఆలోచనలు చేస్తున్నాడట. లీడర్లందరినీ కూసోబెట్టుకుని మాట ముచ్చట చేసిండట. ఓడిపోయిన తతిమ లీడర్లు కూడా ఒక్కొక్కళ్ళు నెమ్మలంగా బయటకు వస్తున్నారు. అట్లా పోయి పలకరిద్దాం పారే వాళ్ళని. అయ్యింది ఏదో అయ్యింది ధాన్య పట్టుకొని కూకుంటే ఎట్లా అనుకున్నారు కావచ్చు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంతా నెమ్మలంగా బయటికి వెళ్తున్నారు. మళ్ళా రువ్వడి పెంచే ఇగురని చేస్తాండ్రు. అట్లనే ఇక మాజీ సీఎం జగన్ సారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ ఆఫీసుకు పిలుచుకొని మీటింగ్ అయ్యిండు. అందరికి ధైర్యం చెప్పిండు. చూస్తా కాలం గడిచిపోతది, 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి, మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, అందరూ తయారుగా ఉండాలి అన్నట్టే హుషారు చేసిండు సారు. అంతేకాదు ఇప్పటికి కూడా మళ్ళోసారి రాష్ట్రం అంతా తిరిగేంత బలం ఉన్నది అన్నట్టు మాట్లాడిండు సారు. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ఇంకో ముచ్చట ఏంటిదంటే బలం ఉన్నది బలగం ఉన్నది, సెంటర్ సర్కార్ వాళ్ళను ప్రత్యేక హోదా అడుగుతలేరు అని అప్పుడే సర్కార్ వాళ్ళ మీద బాణాలేసుడు సురువు చేసిండు సారు. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇంకో దిక్కు తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా మళ్ళా మైకుల ముంగటికి వస్తున్నారు. ఓడిపోతే రాజకీయాలు ఇడిచి పెడతా అన్నారు కదా అప్పట్లా అని అడిగితే చూడర్రి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవం. నేను ఛాలెంజ్ చూసినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు ఏనాగని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకునే ఇబ్బంది లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. గిట్లా అంత చూస్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మళ్ళా రుబడి పెంచే ఇగురం చేస్తున్నట్టే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మళ్ళా పబ్లిక్ లో తిరుగుతా అన్నట్టే చెప్పకనే చెప్పిండు. మరిగా చూడాలి ఏమైతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ.